హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారీడ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక టాపిక్ వచ్చి ఫ్రెండ్స్, మనకు ఓపెన్ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినా కాబట్టి ఆ స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకు ఓపో నుంచి ఓపో రెనో 12. ఈ మొబైల్ మీకు అందరికీ తెలిసిందే. రెనో 11 సక్సెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చి మనకి ఎంత లేదన్నా మనకి డిసెంబర్లో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి. ఆ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఒకసారి దీని డిజైన్ అయితే లుక్ చేద్దాం. ఒకసారి డిజైన్ ఒకసారి మీకు పిక్చర్ మీద ఇస్తాను, చూడండి. మీకు డిజైన్ ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. డిజైన్ మీద నా ఒపీనియన్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డిజైన్ అనేది మొత్తం గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ డిజైన్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు ప్రాసెసర్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 8250 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ గేమింగ్కి మనకు మల్టీ టాస్కింగ్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.1 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఓవరాల్గా ఈ ప్రాసెసర్ చూసుకుంటే ఒకటే మాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా బెస్ట్ గేమింగ్ మొబైల్ అనుకోవచ్చు ఈ ప్రాసెసర్ చూసుకుంటే. దీంతోపాటు డిస్ప్లేషన్కి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే వచ్చి ఆమ్లెట్ డిస్ప్లే లభిస్తుంది. 120 రీపీస్తో లభిస్తుంది. బెజెల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనకి దీని బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకు 1200 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకు కార్నింగ్ గ్లో 5తో ప్రొడక్షన్ కూడా ఉంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే మీద కూడా చాలా బెస్ట్ ఒపీనియన్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కలర్స్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి. మనకు న్యాచురల్ కలర్స్ అనేవి. ఇందులో స్మూత్నెస్ కూడా చాలా అద్భుతమైన స్మూత్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో చూసుకుంటే ఎవరైతే మనకి ఎక్కువ గేమింగ్ అలాగే విత్ వీడియో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటారో వారి కోసం అయితే డిస్ప్లే చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. డిస్ప్లేతో పాటు ప్రాసెసర్ కూడా చాలా బెస్ట్గా ఉంది కాబట్టి ఈ రెండు చాలా అద్భుతం అని అనుకుంటారని. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి మనకి ఏ ఫీచర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో కెమెరా క్వాలిటీ అంటే వేరే లెవెల్లో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తోటి మనకు 8 MP లభిస్తుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి టెలిఫోటో లెన్స్ కోసం మనకు 50 MP అనేది ఇస్తారు. ఈ టెలిఫోటో లెన్స్లో మనకు ఏంటంటే ఫీచర్స్ అనేది చూసుకుంటే 20x వరకు మనకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వీటితో పాటు ఒక 4K 30 fps కూడా వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అన్న ఒపీనియన్. ఎందుకంటే బ్యాక్ సైడ్ పిక్చర్ క్వాలిటీ చాలా వేరే లెవెల్లో వస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి మనకి. ఎందుకంటే ఎక్కువ ఏ ఫీచర్స్ ఉంది కాబట్టి ఏ పిక్చర్ క్వాలిటీ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి మనకి కెమెరా మీద అయితే ఎక్స్పీరియన్స్ అనేది చాలా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటున్నారో ఒకసారి దీన్ని అయితే లుక్ చేయండి. మనకి బ్యాక్ సైడే కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ కూడా మనకి 50 MP మెయిన్ కెమెరా ఇస్తారు. ఇందులో కూడా మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బెస్ట్ కెమెరా నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మీరు కూడా మనకి బెస్ట్ కెమెరా మొబైల్ ఎదురు చూస్తే మాత్రం ఇది లాంచ్ అయ్యే వరకు అయితే వేచి ఉండండి. ఎందుకంటే దీని ఫ్యూచర్స్ చూసుకుంటే చాలా అమేజింగ్ ఫ్యూచర్స్ అని నా ఒపీనియన్. అలాగే దీని బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 80 వాట్ ఛార్జర్ లభిస్తుంది. వచ్చి ఫ్లాష్ ఛార్జర్ ఫ్రెండ్స్. మనకు 42 minutesలో మనకు 100% ఛార్జింగ్ అనేది కంప్లీట్గా ఎక్కేస్తుంది. దీని బ్యాటరీ బ్యాకప్ అనేది 9 hours వరకు అయితే కంటిన్యూగా యూజ్ చేసుకుంటే 9 hours వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. దీంతో పాటు మనకు USB Type-C కేబుల్ కూడా లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా చాలా బెస్ట్గా ఉంది. దీనిలో ఇంకా ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మనకి ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే కలర్ వాయిస్తో లభిస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 12GB ర్యామ్ లభిస్తుంది. అలాగే 250 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకి UFS 3.1తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మనకు 3 years వరకు అయితే అప్డేట్స్ అనేది కంటిన్యూగా వస్తే చాలా బెస్ట్ అనే ఒపీనియన్. దీంట్లో మనకి ఇంకా ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మనకు లౌడ్ స్పీకర్ లభిస్తుంది. స్టీరియో స్పీకర్ లభిస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. వైడ్ బ్యాండ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అమెజాన్ కానీ ప్రైమ్ వీడియోస్ ఇలాంటి మనకి HDలో కంటెంట్ చూసే అవకాశం ఉంది. విత్ NFC కూడా ఉంది. మనకి చాలా బెస్ట్ ఆప్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మాత్రం చాలా వేరే లెవెల్ అనుకోవచ్చు. మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకో మెయిన్ వచ్చి మనకి ఇందులో ఏంటంటే మనకి IP65 రేటింగ్ కూడా ఉంది. చాలా ఇది కూడా కొంచెం బెటర్ ఆప్షన్ అని అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్స్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. మీ వీడియోలో కంటెంట్ అనేది కొంచెం బెటర్గా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరికొన్ని విషయాలు ఏంటంటే మనకి ఇందులో సెన్సార్స్ పరంగా చూసుకుంటే అన్ని సెన్సర్స్ అనేవి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అన్న ఒపీనియన్. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినాయి ఒకసారి కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే దీని ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి ఎంత లేదా మనకు 30,000 అండర్లో మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అది వచ్చి మనకి డిసెంబర్ వరకు అయితే లాంచ్ చేస్తున్నాం అంటున్నారు. ఈ లోపు లాంచ్ చేసే కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు ఇంకో డేట్ గిట్లా ఏమైనా చేంజ్ అయితే మీకు మరోసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలాగే ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.